టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శ్రీనిలయం. ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్కారం. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఇల్లు పూర్తయిన తర్వాత కూడా కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది. పర్యావరణ మార్పుల ప్రభావం చేత భూమికి అధిక ఉష్ణతాపాన్ని పెంచేస్తున్నాయి. పచ్చదనం కనుమరుగవుతూ రోజురోజుకు కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతున్నాయి. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కార్బన్ ఉద్గారాలు తగ్గించి పర్యావరణ హితంగా నిర్మాణాలు నిర్మించాలని కోరుతున్నారు. భవన నిర్మాణాలతో పాటు మనిషి జీవన ప్రమాణాలు మరింత పెరిగేలా నిర్మాణాలు చేపట్టాలని, గ్రీన్ బిల్డింగ్ భవిష్యత్తు తరాలకు హరిత బాటలు వేయాలనే నేపథ్యంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దేశంలో రెండోసారి గ్రీన్ ప్రాపర్టీ షోను హైదరాబాద్లో నిర్వహిస్తుంది. మరి ఈ ప్రాపర్టీ షోకు సంబంధించిన మరిన్ని విశేషాలపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో సరికొత్త నిర్మాణాలు వస్తున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగంలోని ఆర్కిటెక్ట్స్ మనిషిని ప్రకృతికి దగ్గర చేసే నిర్మాణాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్, హరిత భవనాలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న హరిత భవనాల్లో సరికొత్త నమూనాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లను నిర్మించేందుకు నిర్మాణదారులు సైతం ప్రాధాన్యమిస్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో ప్రధాన నగరాల్లో అక్కడక్కడ మాత్రమే హరిత భవనాలు కనిపించేవి. ప్రస్తుతం హరిత భవనాల సంఖ్య నగరాల్లో క్రమేపీ పెరుగుతోంది. ఇందులో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విద్యాసంస్థల భవనాలు, అనేక పరిశ్రమలు ఉన్నాయి. హరిత భవనాల్లో పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం, విద్యుత్ వినియోగం తగ్గేందుకు ఎల్ఈడీ బల్బుల వాడకం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవడం హరిత భవనాల ప్రత్యేకత. ఈ భవనాల్లో 70% నీటి వృధాను తగ్గిస్తారు. ఇంట్లో నిత్యం ఉపయోగించే నీరు బయటకు వెళ్లకుండా చేసి మొక్కలకు, స్నానాల గది అవసరాలకు ఉపయోగించే విధంగా ఉంటాయి. భవన నిర్మాణంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. నిర్మాణంలో ఎక్కువగా పునర్వినియోగ సామగ్రిని ఉపయోగించడం హరిత భవనాల నిర్మాణంలోని మరో ప్రత్యేకత. హరిత భవనాల నిర్మాణ వ్యయం సాధారణ భవనాలతో పోల్చితే దాదాపు 8 నుంచి 10% వరకు ఎక్కువగా ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లల్లో నీరు, విద్యుత్ ఆదా అవుతున్న కారణంగా ఆ వ్యయాన్ని ఇల్లు నిర్మించిన 3 ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుందని హరిత భవనాల యజమానుల ద్వారా తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన భవనాల్లో అంతర్గత అలంకరణ కూడా హరిత భవనాల మార్గదర్శకాలకు అనుగుణంగా మలుచుకుని వీలుంటుంది. హరిత భవనాల నిర్మాణం ద్వారా ఇంటికి రెట్టింపు అందాన్ని తెచ్చేందుకు హరిత భవన నిర్మాణానికి కావలసిన సామగ్రి కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ ను గుర్తించి వాటికి సర్టిఫికెట్ సిఐఐ ఇస్తుంది. వీరి ఆధ్వర్యంలో నడిచే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను పాటించింది లేనిది ఈ సంస్థ పరీక్షిస్తుంది. తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. ప్లాటినం, గోల్డ్, సిల్వర్, సర్టిఫైడ్ పేరిట 4 విభాగాలుగా ఇవి ఉంటాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2వ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షోని ఈ నెల 17 నుంచి 19 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడు సి శేఖర్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వనరుల పరిరక్షణ ఈ విషయాలపై అవగాహన కల్పించడం, గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకునేలా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తున్నా, ఎలాంటి నిర్మాణ ఉత్పత్తులు వాడాలి, అవి ఎక్కడ లభ్యమవుతాయి, వాటిని గుర్తించేది ఎలా, ఇవేవీ కాకుండా కట్టిన హరిత భవనాల్లో కొనాలంటే ఎవరెవరు వీటిని కడుతున్నారు, ఇటువంటి సందేహాలన్నింటికీ సమాధానంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రెండోసారి హైదరాబాద్లో ఈ నెల హైటెక్స్లో గ్రీన్ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయబోతోంది. మరి వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మన రాబోయే తరాల వారికి మనం ఆస్తి కూడా కడతాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచం మొత్తం మీద ఎన్విరాన్మెంట్ అనేది డౌన్గ్రేడ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ లేదు, పొల్యూషన్ అవుతుంది. న్యాచురల్ రిసోర్స్ అన్నీ కూడా ఇండిస్క్రిమినేట్గా మనము వాడుతున్నాం. అలా చేయకుండా రాబోయే తరాల వరకు ఆస్తితో పాటు ఒక మంచి స్వచ్ఛమైన నీరు, ఎయిరు, న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్టు ఇవన్నీ ఇవ్వాలంటే వీటిని కొంత మనం జాగ్రత్త పడాలా.
ఇప్పుడు మనం కట్టే ఈ బిల్డింగ్స్ వల్ల ఇప్పుడు 38% కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తగ్గియాలంటే ఈ యొక్క మా ఇండస్ట్రీ మీద పెద్ద బాధ్యత ఉన్నది. కాబట్టి మేము కట్టే బిల్డింగ్లలో కూడా మెటీరియల్స్ కూడా దగ్గర ఉండే దొరికే మెటీరియల్స్ కానీ ఎక్కడైతే న్యాచురల్ రిసోర్స్ మనం అంటే డిస్ట్రక్షన్ లేకుండా కానీ ఎక్కడైతే వాడుతున్నామో అక్కడ కూడా కొంత న్యాచురల్ రిసోర్స్ తోటి కూడా రీసైకిల్ మెటీరియల్ కూడా వాడి ప్రోడక్ట్ తయారు చేయడము, ఆ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఎనర్జీ తక్కువ వాడుకోవడము, పొల్యూషన్ తగ్గించడం, వేస్టేజ్ తగ్గించడం అనేది ఈ పద్ధతి ద్వారా చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ అని సర్టిఫికేట్ ఇస్తాము. అలాంటి బట్టి 8,000 ప్రోడక్ట్స్ మనము సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఇండియాలో. ఆ ప్రోడక్ట్స్తో కట్టిన బిల్డింగ్స్ ఈ గ్రీన్ బిల్డింగ్స్లో ఉంటాయి. తర్వాత ఫిట్టింగ్స్, ఫిక్చర్, వాటరు అది తక్కువ కన్జర్వ్ చేసే ఫిట్టింగ్స్ వాడతాము. తర్వాత పవర్ తగ్గించేది ఎఫిషియెంట్గా వాడేటి ఫిట్టింగ్స్, ఫిక్చర్స్ కూడా వాడతాము. అదేవిధంగా అవుటర్ ఎన్వలప్, బిల్డింగ్ అవుటర్ ఎన్వలప్ రేడియేషన్ ఎక్కువ రాకుండా కూడా మనం చూసుకునే మెటీరియల్తో వాడతాము. ప్లస్ రూఫ్ పైన కదా కూల్ రూఫ్ అని కూడా వాడతాము. అండ్ హెల్దీ పెయింట్స్ కూడా వాడతాము. ఇవన్నిటితో కట్టే బిల్డింగ్స్తో మనం నేచర్ మీద ఫ్యూచర్ డిస్ట్రక్షన్ తగ్గించడానికి కూడా చేస్తున్నాం ఎఫర్ట్స్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కూడా ఈ యొక్క బిల్డింగ్స్లో బాగుంటుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ కూడా తగ్గుతాయి. మీకు పవర్ బిల్లు కానీ వాటర్ బిల్లు తగ్గుతాయి, మెయింటెనెన్స్ ఓవరాల్ కాస్ట్ తగ్గుతుంది, బిల్డింగ్ రెంటల్ వాల్యూ పెరుగుతుంది, ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. అట్లా లాంగ్ లైఫ్ ఉంటుంది బిల్డింగ్స్కు. మీరు ఆ ఎగ్జిబిషన్కి వస్తే మీరు వన్ స్టాప్ షాప్, మీకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ బిల్డర్స్ దేర్. మీకు ఒక చాయిస్ ఉంటుంది. మీరు ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్ ఎంకరేజ్ చేయండి, గ్రీన్ ప్రాపర్టీసే కొనండి. హరిత భవనాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, నివాసయోగ్యమైన వాతావరణం ఉండాలి. పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చగల ప్రపంచాన్ని వారసత్వంగా ఇచ్చే విధంగా ఉండాలి. హరిత భవనాలు అవి అందించే లాభాల కోసం ఐజీబీసీ 2వ ప్రాపర్టీ షోను ఈ నెలలో హైదరాబాద్ హైటెక్స్లో 3 రోజులు జరగనుంది. ఈ ప్రాపర్టీ షోలో ఐజీబీసీ అనుమతులు పొందిన ప్రాజెక్టుల వివరాలు, ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఉత్పత్తులు, నిర్మాణ సమయంలో కాలుష్యం తగ్గించే పద్ధతులు, ప్రకృతికి దగ్గరగా నిర్మించే భవన నిర్మాణాల వివరాలు ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శిస్తారు. హరిత భవనాలకు దీర్ఘకాలంలో ఆస్తి విలువ ఎక్కువగా పెరుగుతుంది. వీటిలో నివసించేవారు, పనిచేసేవారు ఆరోగ్యంగా ఉంటారు. సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల్లో వెలువడే కాలుష్య ఉద్గారాలను, పర్యావరణానికి కలిగించే దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. హరిత భవనాలకు 31 విభాగాల్లో ఐజీబీసీ రేటింగ్ వస్తుంది. హరిత భవనాల్లో భారత్ 2వ ర్యాంకులో ఉంది. తెలంగాణలో 682 ప్రాజెక్టుల్లో 1.12 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత నిర్మాణాలు విస్తరించాయి. హరిత భవనాలు సుస్థిరమైన జీవన విధానాలపై దృష్టి పెట్టడం కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, రాబోయే తరాలకు మన సహజ వనరులు కాపాడుకోవడంలో కీలకమైన పెట్టుబడి. శక్తి వినియోగాన్ని, నీటి వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణను ప్రోత్సహించడం ద్వారా మన భూగ్రహానికి గల పరిమిత వనరులను పరిరక్షించడంలో హరిత భవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. నేటి పిల్లలు స్వచ్ఛమైన గాలి, నీరు పొందేలా చేస్తుందని, నివాసయోగ్యమైన వాతావరణం కోసం వారి ప్రాథమిక అవసరాలను తీర్చగల ప్రపంచాన్ని వారసత్వంగా పొందగలరని, ఈ హరిత నిర్మాణాలు అందరికీ సుస్థిరమైన, సమానమైన భవిష్యత్తుకు బాట వేస్తుందని తెలిపారు. ది కీ టు అ గ్రీన్ ఫ్యూచర్ ప్రధానాంశంగా నిర్వహించే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో ప్రజలను, వారి పిల్లలు, రాబోయే తరాలకు సుస్థిరమైన భవిష్యత్తును పొందేందుకు హరిత భవనాలను కొనుగోలు చేయాల్సిందిగా ఐజీబీసీ ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర నగరాల్లోనూ గ్రీన్ ప్రాపర్టీ షోలు నిర్వహించి హరిత భవనాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. హైదరాబాద్లో హరిత నిర్మాణాలు 2047 నాటికి 50 మిలియన్ చదరపు అడుగులు చేరుకోవాలనేది లక్ష్యమని హైదరాబాద్ చాప్టర్ కో చైర్మన్ శ్రీనివాసమూర్తి తెలిపారు. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలోని ఈసారి లాస్ట్ ఇయర్ లాగే చాలా మంది డెవలపర్స్ కానీ, బిల్డర్స్ కానీ వాళ్ళు వస్తున్న ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ నేచర్ అనేవి డిస్ప్లే చేస్తారు. ఇది మనకి హైదరాబాద్ సిటీలోని ఒక చాలా మంచి అవకాశం. దీంట్లోనే ఏంటంటే ఒట్టి గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ టెక్నాలజీస్ కాకుండా గ్రీన్ ప్రోడక్ట్స్ కూడా అక్కడ డిస్ప్లే ఉంటాయి. అంటే మనం ఈ డెవలపర్స్ దగ్గరే కొనే ప్రాపర్టీస్ కాకుండా మీరు సొంతంగా కూడా మీ ఇల్లు కట్టుకోవాలంటే మీకు గ్రీన్ ప్రోడక్ట్స్ గురించి తెలుస్తుంది. మీకు గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ హోమ్స్ ఎలా కట్టాలో దానికి కావాల్సిన అడ్వైజర్స్ మీకు అక్కడ ఉంటారు. ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్, ఐజీబీసీ అక్రెడిటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు అక్కడ. మీరందరూ అక్కడికి వచ్చి వాళ్ళని కన్సల్ట్ చేసి మీ సొంత ఇల్లు కూడా గ్రీన్గా కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పర్యావరణ చేంజెస్ ఏవైతే మన గ్లోబల్గా మన ప్లానెట్కి వస్తున్నాయో ఆ కంటెక్స్లో చూస్తే ఇది యాక్చువల్లీ ఒక నెసెసిటీ అయిపోయింది. మనందరి మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనం గ్రీన్ హోమ్సే కట్టాలి. ఎందుకంటే బిల్డింగ్ సెక్టర్ ఒక ఆల్మోస్ట్ 35 to 40% గ్లోబల్ వార్మింగ్కి కంట్రిబ్యూట్ చేస్తున్నది.
సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ మన బిల్డింగ్స్ అన్నీ గ్రీన్ ఉండాలి అండ్ దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఐజీబీసీ ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఈ ప్రాపర్టీ షోలోను. మీకు చాలా కొత్త కొత్త విషయాలన్నీ అక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ బీ నాట్ ఓన్లీ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బుక్ అ ప్రాపర్టీ ఇన్ దేర్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బీ ఎకనామికలీ వెరీ ప్రాఫిటబుల్ ఫర్ యూ. ఎందుకంటే గ్రీన్ బిల్డింగ్స్ మనం తీసుకుంటే దాంట్లోని ఇనీషియల్గా ఇప్పుడు కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్స్ కంటే గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్టింగ్ సేమ్ అయినప్పుడు కూడా లైఫ్ టైం ఆ బిల్డింగ్ మీరు ప్రాపర్టీ ఓన్ చేస్తున్నప్పుడు యూ విల్ బి సేవింగ్ లాట్ ఆఫ్ మనీ టు కమ్ ఫర్ దిస్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో. వ్యక్తిగత అభిరుచికి సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే కళాత్మకతను ఆవిష్కరిస్తే మీ ఇళ్ళు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. మీ ఇంటి సౌందర్యానికి మీరే విస్తుపోయేలా రంగుల ప్రపంచం మీ సొంతమవుతుంది. రంగుల మాయాలోకంలోకి తీసుకెళ్లే సరికొత్త ఫాల్ సీలింగ్ రూపకల్పనలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంటిని కొనుగోలు చేసిన వెంటనే ప్రస్తుతం మొదట గుర్తొచ్చేది ఫాల్ సీలింగ్. స్లాబ్ ఇళ్లతో పోలిస్తే ఫాల్ సీలింగ్ ఉన్నవి కొంత చల్లగా ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో దీనిపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫాల్ సీలింగ్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయి అనే అంశం శ్రీనిలయం గృహశోభలో. మీ వ్యక్తిగత అభిరుచికి సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే కళాత్మకతను ఆవిష్కరిస్తే మీ ఇళ్ళు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. మీ ఇంటి సౌందర్యానికి మీరే ఆశ్చర్యచకితులయ్యే రంగుల లోకం మీ సొంతమవుతుంది. రంగుల మాయాలోకంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఈ ఫాల్ సీలింగ్ రూపకల్పనలు. ఇప్పుడు సరికొత్త సాంకేతిక సహకారంతో మీ మొబైల్ యాప్కు అనుసంధానం చేసుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళాక బయట నుండి కూడా యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. లైట్లు ఆర్పేయచ్చు, వెలిగించవచ్చు. ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసిన వెంటనే ప్రస్తుతం మొదట గుర్తొచ్చేది ఫాల్ సీలింగ్. రేకులు, స్లాబిళ్లతో పోలిస్తే ఫాల్ సీలింగ్ ఉన్నవి కొంత చల్లగా ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో దీనిపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ఇది ఉంటే ఏసీ ఆన్ చేసిన కొద్దిసేపటికే గది చల్లబడుతుంది. సరికొత్త డిజైన్లతో ఇంటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ సీలింగ్ దోహదపడుతుంది. ఇందులో స్ట్రిప్, ప్రొఫైల్ లైట్లతో పాటు స్పాట్ లైట్లను వివిధ రకాల డిజైన్లలో అమర్చి మరిన్ని సొబగులు అద్దుతున్నారు. కొత్తగా విల్లా లేదా అపార్ట్మెంట్ కొన్నవారు ఫాల్ సీలింగ్లో ఏది మంచిది, ఎంత రేట్ పడుతుంది అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా 3 రకాలు పీఓపీ, జిప్సమ్, పీవీసీ అందుబాటులో ఉన్నాయి. పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. పీఓపీ షీట్స్ని మనుషులే తయారు చేస్తారు. జిప్సమ్ పౌడర్ని నీటిలో కలిపి 2 పొరలుగా ఈ షీట్లను 3/6 కొలతలతో రూపొందిస్తారు. బొమ్మలు, ఇతర డిజైన్లకు వీటిని ఉపయోగిస్తారు. చదరపాడుకి ₹40 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో పీఓపీ ఫాల్ సీలింగ్నే ఎక్కువగా వినియోగించేవారు. జిప్సమ్ షీట్లు. భూమి లోపల దొరికే జిప్సమ్కు పైభాగం, కింది భాగంలో పేపర్ని వినియోగించి ఈ షీట్లు తయారు చేస్తారు. యంత్రాలపై 4/6 కొలతలతో రూపొందిస్తారు. యంత్రాలపై తయారీతో ఎగుడుదిగుడుగా లేకుండా అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఫలితంగా ఈ సీలింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. పైన కింద పేపర్ ఉండడంతో ఎక్కువ రోజులు చెక్కు చెదరకుండా ఉంటుంది. మన అభిరుచులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా చదరపాడుకి ₹65 ఖర్చవుతుంది. ప్రస్తుతం వీటిని ఎక్కువగా వాడుతున్నారు. పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్. నివాస, వాణిజ్య భవనాల పైకప్పుల్లో ఈ షీట్లను వినియోగిస్తున్నారు. ఇవి తేలిగ్గానే కాకుండా ఎంతో దృఢంగా ఉంటాయి. తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఉపయోగించవచ్చు. దుమ్ము, బూజు వంటివి తొందరగా దరిచేరవు. ఎప్పటికప్పుడు తడిబట్టతో శుభ్రంగా తుడుచుకునే వెసులుబాటు ఉంటుంది. స్నానాల గదితో పాటు బాల్కనీలోనూ వాడవచ్చు. పీఓపీ, జిప్సంతో పోలిస్తే తొందరగా అమర్చవచ్చు. ప్రస్తుతం పీవీసీ బోర్డులు 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఇళ్లైనా పాత ఇళ్లైనా ఈ రోజుల్లో ఫాల్ సీలింగ్ తప్పనిసరిగా చేయించుకుంటున్నారు. సరికొత్త డిజైన్లతో ఇంటిని మరింత ఆకర్షణీయంగా రూపకల్పన చేసుకుంటున్నారు. ఇందులో స్ట్రిప్ ప్రొఫైల్ లైట్లతో పాటు స్పాట్ లైట్లను వివిధ రకాల డిజైన్లలో అమర్చి మరిన్ని సొగవులు అద్దుతున్నారు. కొత్తగా విల్లా లేదా అపార్ట్మెంట్ కొన్నవారు ఫాల్ సీలింగ్లో అందంగా రూపకల్పన చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫాల్ సీలింగ్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. స్లాబ్లో పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి. వైరింగ్కి సంబంధించి ఏసీకి సంబంధించిన కాపర్ పైపింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ రన్ అవుతూ ఉంటాయి. బీమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డెప్త్లో ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ కవర్ చేస్తూ మనకి ఇంటికి సంబంధించిన లైటింగ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయగలిగే అవకాశాన్ని కల్పించేదే ఫాల్ సీలింగ్. అందులో మనం స్టెప్ లెవెల్ డిజైన్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ మెటీరియల్స్ యూస్ చేయొచ్చు. బిల్డర్ ఇచ్చినా కానీ, ఇండిపెండెంట్గా కస్టమర్స్ చేయించుకున్నా కానీ ఫాల్ సీలింగ్ అనేది అతి ముఖ్యమైన భాగం అయిపోయింది. సో ఫాల్ సీలింగ్కి మేజర్గా ఇట్స్ అ 2 ఫ్రేమ్డ్ స్ట్రక్చర్. ఫస్ట్ మనం ఛానలింగ్ చేసుకుంటాము. ఛానలింగ్ చేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బోర్డ్స్ కానీ, జిప్సమ్ బోర్డ్స్ కానీ అటాచ్ చేస్తాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ ఫాల్ సీలింగ్. ఇది వరకు
టెర్రస్ లెవెల్స్లో కానీ లేకపోతే పెంట్ హౌసెస్లో కానీ డైరెక్ట్ ఎక్స్పోజర్, ఇప్పుడు ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ సెకండ్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ టెర్రస్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. వేరే టెర్రస్కి ఒక సెపరేట్గా ప్రొటెక్షన్ అంటూ ఉండదు కదా. టెర్రస్ స్లాబ్ అనేది ఎప్పటికీ కూడా ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది. దానిపైన వాటర్ ట్యాంక్స్ అలాంటివి ఏమన్నా సోలార్ ప్యానెల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కానీ టెర్రస్ స్లాబ్ ఎక్స్పోజ్ అవటం వల్ల ఆ ఒక్క స్లాబ్కి ఫాల్స్ సీలింగ్లో ఒక చిన్న జాగ్రత్త తీసుకునేవారు. ఏంటి అని అంటే, స్లాబ్కి థర్మాకోల్ బోర్డ్స్ అంగుళన్నర కానీ 2 అంగుళాలు కానీ థర్మాకోల్ ప్యానల్స్ మొత్తం స్లాబ్ అంతటిని కవర్ చేసేలాగా ఫస్ట్ ప్లాన్ చేసుకుని, ఆ తర్వాత ఛానలింగ్ చేసుకుని ఆ ఛానల్ మీద జిప్సమ్ బోర్డ్ చేసేవారు. సో దానివల్ల ఇన్ బిట్వీన్ ఒక ఎయిర్ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ హీట్ అనేది డిసిపేట్ అవుతుంది. ఆ థర్మాకోల్ అనేది కొంతవరకు, టు బీ ప్రిసైజ్, అవుట్ సైడ్ టెంపరేచర్ కంటే ఒక 4-5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అనమాట. లేటెస్ట్గా ఫాల్స్ సీలింగ్ ట్రెండ్స్ ఏంటి అని అంటే కనుక, పీవీసీ మెటీరియల్ ఒకటి వచ్చిందండి, డబ్ల్యూపీసీ మెటీరియల్ ఒకటి వచ్చింది. పీవీసీ అనేది ఏంటంటే, యాజ్ యూ నో, పాలీవినైల్ కార్బోనేట్ మెటీరియల్ తోటి చేసే ఫాల్స్ సీలింగ్స్ అనమాట. అవి జిప్సమ్తో పాటు కాంబినేషన్గా కూడా వాడుతున్నాము. అండ్ మేజర్లీ వాటర్ ప్రూఫ్ ఏరియాస్, ఎక్కడైతే మనకు వాటర్ ప్రూఫింగ్ అవసరం పడుతుందో, ఎక్కడ వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో అలాంటి ఏరియాస్లో జిప్సమ్ వాడలేం కాబట్టి ఈ పీవీసీని ప్రిఫర్ చేయగలుగుతున్నాం. బేసికలీ డబ్ల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ కానీ వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ కానీ అంటాం. ఈ డబ్ల్యూపీసీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇది డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ వుడెన్ సీలింగ్ అనమాట. నిజంగా మనం ప్లైవుడ్ మీద వెనీర్ కానీ ప్లైవుడ్ మీద లామినేట్ కానీ యూస్ చేసి సీలింగ్స్ ఏ రకంగా అయితే స్ట్రక్చర్డ్ సీలింగ్స్ మనం చేసుకుంటామో, యాజ్ ఎ కాంబినేషన్ విత్ జిప్సమ్, యాజ్ ఎ కాంబినేషన్ విత్ పిఓపి, అట్లాంటి మెటీరియల్ అనమాట. దీనికి కూడా వాటర్ ప్రూఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటర్ పడితే పాడైపోతుంది అన్న భయం మనకు అవసరం లేదు. ఇందాక చెప్పినట్టుగా వాష్రూమ్స్లోను బాల్కనీస్లోనూ కూడా వాడుకోవచ్చు. దీనితో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, పీవీసీని వాల్ ప్యానలింగ్స్కి అంత సజెస్టబుల్ కాదు, వేరాజ్ డబ్ల్యూపీసీ సీలింగ్లో మొదలై వాల్కి కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. కాస్టింగ్ వైజ్ మీకు పీవీసీ ఒక 90 రూపీస్ నుంచి స్టార్టింగ్ 150 వరకు అనుకుంటే రేంజ్, డబ్ల్యూపీసీ 253. రెసిడెన్షియల్ ఇంటీరియర్లో డబ్ల్యూపీసీ సీలింగ్ని జిప్సమ్తో పాటుగా ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చండి. మనకి అవుట్ సైడ్ జిప్సమ్ ఉంది, ఇన్సైడ్ జిప్సమ్ ఉంది. ఇన్ బిట్వీన్ సెక్షన్ అంతా కూడా డబ్ల్యూపీసీ సీలింగ్ తోటి ప్లాన్ చేశాము. ఇందులో సర్ఫేస్ లైట్స్ కూడా మనం ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ ఇన్ ద మిడిల్. బెడ్రూమ్స్లో కూడా మనం డబ్ల్యూపీసీ సీలింగ్ని ప్లాన్ చేసుకోవచ్చండి. ఇవి ఇండివిజువల్ సెక్షన్స్ ఆఫ్ డబ్ల్యూపీసీ, రెగ్యులర్ ఫ్రేమింగ్ చేసుకుని ఆ ఫ్రేమింగ్కి అటాచ్ చేసుకోవచ్చు. సీలింగ్లో ఎలాగైతే చేసామో అలాగే వాల్కి కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది, బట్ ఇన్ అ వర్టికల్ ఫ్యాషన్. ఒక రెసిడెన్షియల్ ఇంటీరియర్లో ఇది ఒక మెయిన్ హాల్ అండి. ఈ మెయిన్ హాల్లో జిప్సమ్ సీలింగ్తో పాటుగా పీవీసీని ఎంత బ్యూటిఫుల్గా ఇన్కార్పొరేట్ చేసామనేది మీరు చూడొచ్చు. స్టెప్ డిజైన్ ఉందండి. ఇన్నర్ స్టెప్లో అటు ఇటు జిప్సమ్ తీసుకుని మిడిల్ సెక్షన్ అంతా కూడా పీవీసీ ప్లే చేయడం జరిగింది. అందులో కూడా మనకి స్పాట్ లైటింగ్స్ వచ్చాయి. దిస్ ఇస్ అ ఫుల్ పిక్చర్ అండి. సీలింగ్ డిజైన్ మనం ఈ రకంగా చేసాము. అవుట్ సైడ్ బార్డర్ విత్ రోప్ లైటింగ్, ఇన్నర్ బార్డర్ విత్ బోత్ సైడ్స్ రోప్ లైటింగ్, సెంటర్ సెక్షన్లో మిడిల్ సెక్షన్ పీవీసీ ప్లాన్ చేసుకున్నాము. మధ్యలో అవకాశం ఉంది మనకి జూమర్ పెట్టుకోవడానికి. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతుంది. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అవసరాలు గుర్తుంచుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే నగరాల్లో గృహ కొనుగోలుదారుల అవసరాలు ఇతర నగరాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయా? అవుననే అంటున్నారు బిల్డర్లు. ఎక్కువ విస్తీర్ణంలో 3 పడక గదుల ఇళ్లే ముందుగా బుక్ అవుతున్నాయని చెప్తున్నారు. నగరంలో గృహ కొనుగోలుదారుల్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొంటున్న వారిలో అధికాదాయ వర్గాలు, వ్యాపార, ఉద్యోగ వర్గాలే ఎక్కువ. వీరంతా విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కోవిడ్ తర్వాత ఇంటి నుంచి పనిచేసే సంస్కృతి పెరగడంతో ఖచ్చితంగా 3 పడకల గదులు, బడ్జెట్ సహకరిస్తే ఇంకా పెద్ద ఇళ్లు కొనాలని చూస్తున్నారు. బిల్డర్లు కూడా కోవిడ్ తర్వాత 2.5 నుంచి 3 పడకల ఫ్లాట్లను చేపట్టారు. అన్ని వర్గాలకు ఇళ్లు అందుబాటులో ఉండేలా 2 పడకల ఫ్లాట్, 1 పడక స్టూడియో ఫ్లాట్లను సైతం కొందరు బిల్డర్లు నిర్మించారు. అయితే వీటి విక్రయాలు అంత ఆశాజనకంగా లేవని బిల్డర్ల నుంచి తమకు వస్తున్న ఫీడ్బ్యాక్ అని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. ఆకాశ హర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాల కోసం ఎక్కువ స్థలం వదిలిపెడుతున్నారు. విశాలమైన కారిడార్లు, మెట్లు, లిఫ్ట్లు, ఇతర ఉమ్మడి అవసరాల కోసం వదిలే స్థలం ఎక్కువే ఉంటుంది.
కొనుగోలు చేసిన ఇంటి విస్తీర్ణంలో 30% వరకు ఉమ్మడి అవసరాలకే పోతుంది. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 2 పడకల ఫ్లాట్ కొంటే బిల్టప్ ఏరియా 700 వరకు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్ట్ని బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి. తక్కువ విస్తీర్ణం కాబట్టి సహజంగానే ఇంట్లో గదులన్నీ ఇరుకుగా ఉంటాయి. ఈ కారణంగానే పెద్ద సంస్థలు చేపట్టే కమ్యూనిటీల్లో కొనుగోలుదారులు 2 పడకల ఫ్లాట్కి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2.5 BHK కొంత పర్వాలేదు. ఇటీవల 3 పడకల ఫ్లాట్కి పూర్తిగా మొగ్గు చూపుతున్నారు. 3 పడక గదుల ఫ్లాట్లకి 2 కార్ల పార్కింగ్ సదుపాయం బిల్డర్లు కల్పిస్తున్నారు. అదే 2 పడక గదుల ఇంటికైతే ఒకటే వస్తోంది. అధికాదాయ వర్గాల్లో ఇటీవలి కాలంలో చూస్తే ఇంటికి 2 కార్లు ఉంటున్నాయి. ఇప్పటికే ఒక కారు ఉంటే కొత్తగా మరొకటి కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. మరింత విశాలమైన ఫ్లాట్లకు 3 పార్కింగులు కల్పిస్తున్నారు. కొనుగోలుదారుల ఆలోచనలు, మార్కెట్ స్థితిగతులను గమనించిన కొందరు బిల్డర్లు కొత్త ప్రాజెక్టులో పూర్తిగా 3 పడకల ఫ్లాట్లనే కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాల్లో 1600 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. వీటిల్లో విక్రయాలు బాగున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు ఇటీవలి కాలంలో 4, 5 పడక గదులు, 5000 నుంచి 16000 విస్తీర్ణంలో విల్లామెంట్లు, డ్యూప్లెక్స్లను అధికాదాయ వర్గాల కోసం బిల్డర్లు నిర్మిస్తున్నారు. వాటి మార్కెట్ వాటికి ఉంటుందని 2 పడక గదుల ఫ్లాట్లే నేలచూపు చూస్తున్నాయని చెబుతున్నారు. ఒక ప్రాజెక్టులో వేర్వేరు విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తే ముందుగా 3 పడక గదుల ఫ్లాట్లు బుక్ అవుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. 2 పడక గదుల ఫ్లాట్లు విక్రయించడం కష్టంగా ఉందని, 1 పడక గది ఫ్లాట్ని కొనేవారే లేరని తమకు వచ్చిన ఫీడ్బ్యాక్. 1 పడక గది ఫ్లాట్ని బ్రహ్మచారులు కొనొచ్చు, కానీ మన దగ్గర ఎక్కువ విస్తీర్ణం కలిగినవే కావాలంటున్నారు. సాధారణంగా 2 పడక గదుల ఫ్లాట్లను సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. అయితే వడ్డీ రేట్లు, ఫ్లాట్ల ధరలు పెరగడంతో ఈ వర్గాల కొనుగోలు శక్తి తగ్గింది. కోవిడ్ తర్వాత విద్య, రవాణా ఖర్చులు పెరగడంతో పొదుపు కూడా తగ్గింది. దీంతో ఈ వర్గాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. మార్కెట్లో నిర్మాణ ముడిసరుకులు, కూలీల ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని బిల్డర్లు చెబుతున్నారు. అలాగని ఈ వర్గాలు తక్కువ విస్తీర్ణంలో దొరికే 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పడకల గది ఫ్లాట్ని అంగీకరించే పరిస్థితిలో లేరని నిర్మాణ ప్రముఖులు చెబుతున్నారు. ముంబై లాంటి నగరాల్లో అక్కడి ధరల దృష్ట్యా 300 నుంచి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్లలో ఉంటారని గుర్తు చేస్తున్నారు. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.